Hello everyone, I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో థర్డ్ ట్రైమెస్టర్లో చివరి వరకు డెలివరీ వరకు ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకున్నాము. ఈ వీడియోలో అసలు డెలివరీ టైంకి ఏం జరగవచ్చు, మీరు ఎలా ప్రిపేర్ అయి ఉండాలో చూద్దాం. సో మీకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, 9 months కంప్లీట్ అయిపోతున్నాయి. సో మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండొచ్చు అంటే, ఒక రూట్ న్యాచురల్గా పెయిన్స్ మొదలయ్యి ప్రొసీడ్ అవ్వచ్చు. ఆర్ రెండో రూట్ ఏంటంటే, ఏవైనా కాంప్లికేషన్స్ అవి గుర్తిస్తే నార్మల్ డెలివరీ కనుక రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు డాక్టర్ మీకు ముందుగానే సిజేరియన్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో చెప్పవచ్చు. ఆర్ థర్డ్ ఏంటంటే, మీకు ముందు సిజేరియన్ కానీ ఏమైనా అయి ఉంటే ఈసారి నార్మల్ డెలివరీకి మీరు ప్లాన్ చేసుకోవడం, దీన్ని వీబ్యాక్ అని అంటారు. ఈ మూడింటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రూట్, మీకు న్యాచురల్గా పెయిన్స్ మొదలవచ్చు. సో ఇవి నిజంగా డెలివరీ పెయిన్సే అని ఎలా తెలుస్తాయంటే, ఇవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఎవ్రీ 20 minutes 15 minutes అలాగే. ఈచ్ టైంకి పెయిన్స్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ డ్యూరేషన్, ఎంత టైం వస్తుందో మనం నోట్ చేస్తే కనుక అది కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. కొంతమందికి పెయిన్స్ రాకపోవచ్చు, వాటర్ బ్రేక్ అవ్వచ్చు. సో అది ఎలా తెలుసుకోవాలి? సడన్గా మీ డ్రెస్ అనేది వెట్ అయిపోతూ ఉండడం, ఇది యూరినేషన్ తోటి మీరు కన్ఫ్యూజ్ కాకండి. యూరినేషన్ అనేది యూ కెన్ హోల్డ్, బట్ ఇది మీ ప్రమేయం లేకుండానే ఇన్వాలంటరీగా డ్రెస్ వెట్ అయిపోతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఈ రెండు కూడా ఉండకపోవచ్చు, బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ సైన్, అండ్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఈ విధంగా మీరు లేబర్లోకి సెట్ అయ్యి మీరు అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ టైంలో ఏం చేయాలంటే, మీరు ముందుగానే మీ డెలివరీకి కావాల్సిన లగేజ్ని ప్యాక్ చేసుకుని ఉంటారు కాబట్టి అది తీసుకొని మీ రికార్డ్ అన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ.